ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం మొదటి స్కందం. ఎవని వల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో, ఎవడు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో, ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతుంటాడో, ఎవడు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేశాడో, ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో, ఎవని యందు సత్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, నీళ్లల్లో, గాజు వస్తువుల్లో లాగా అసత్యమై కూడా సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో, ఎవడు తన తేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో, అనఘుడు సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్పరుని ప్రతినిత్యము స్తుతి చేస్తున్నాను. సత్యం పరం ధీమహి అనే గాయత్రి మహామంత్రంతో ఆరంభించటం వల్ల గాయత్రి పరదేవతా స్వరూపమైనది. ఈ మహాగ్రంథం గాయత్రిని అతిశయింపజేస్తూ ధర్మ ప్రస్తారాన్ని, వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు అని మత్స్యపురాణంలో చెప్పి ఉండటం వల్ల ఇది శ్రీ మహాభాగవతం అని ప్రసిద్ధిగాంచింది. శ్రీమంతము వేదవ్యాస మహాముని విరచితము అయిన ఈ భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. అంతేకాని ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు. మహితులు, మాశ్చర్యరహితులు అయిన సజ్జనులు కపట మార్గాన పోకుండా, ఎటువంటి కాంక్ష లేకుండా భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉండటం మంచిది. ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అనే త్రివిధ తాపాలు నశించి వారికి తత్వ జిజ్ఞాస కలుగుతుంది. ఈ భాగవతంలో పరమార్థభూతము, పరమానందదాయకము, వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపం అభివ్యక్తం అవుతుంది. భాగవతమనే ఈ మహాఫలం వేదమనే కల్పవృక్షం నుండి బాగా పండి రాలింది. సుఖముఖ సుధాద్రవముతో నిండి ఉంది. భావజ్ఞులు, రసజ్ఞులు అయిన భక్తవరేణ్యులు రండి, ఈ ఫలరసాన్ని ఆస్వాదించి ధన్యులు కండి. పుణ్యము పుష్పఫలభరిత తరువరేణ్యము, తాపసోత్తములకు శరణ్యము అయిన నైమిషారణ్యం అరణ్యాలన్నిటికీ అగ్రగణ్యమై అలరారుతూ ఉంది. ఆ నైమిషారణ్యం మాధవీ మన్మత మహితమై మహావిష్ణువు మందిరం వలె ఉంది. శారదాన్వితమై బ్రహ్మదేవుని భవనం వలె ఉంది. వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమావతి కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటి పటల మండితమై శాంబశివుని సభా మంటపం వలె ఉంది. ఐరావత అమృత రంభ గణికాభిరామమై దేవేంద్రుని ప్రాసాదం వలె ఉంది. ఉన్మత్త రాక్షసవంశ సంకులమై మురాసురుని ఇల్లు వలె ఉంది. శంఖ పద్మ కుంద ముకుంద సుందరమై కుబేరుని సౌధం వలె ఉంది. నిరంతర శరానల శిఖాబహుళమై రఘురాముని రణరంగం వలె ఉంది. అర్జునోద్భేదమై పరశురాముని భండనం వలె ఉంది. అరిష్టజంభ నికుంభ శక్తియుక్తమై రాక్షస యుద్ధం వలె ఉంది. ద్రోణార్జున కాంచన సంజన కదంబ సమేతమై కురు పాండవ సంగ్రామం వలె ఉంది. మహోన్నత శల్య సహకారమై కర్ణుని కథనం వలె ఉంది. నలనీల పనసాది ఆద్రి ప్రదీపితమై సముద్ర సేతు బంధనం వలె ఉంది.
నానా శోక లేఖాపలితమై శివదేవుని సేవలే ఉంది. పున్నాగ శిలీముఖ భూషితమై మన్మధుని విల్లువలే ఉంది. కేసర కరజ కాంతమై నృసింహుని రూపం వలె ఉంది. నట నటీ సుశిరాన్వితమై నాట్యరంగం వలె ఉంది. చందన కర్పూర తిలకాంచితమై పార్వతీ పాలభాగం వలె ఉంది. ఇంద్రబాణాసన మేఘకరక కమనీయమై వర్షాగమం వలె ఉంది. గాయత్రి విరాజితమై వేదం వలె ఉంది. సరళ మృదులతా కలితమై మహాకావ్యం వలె ఉంది. సుపర్ణ రుచిరమై వినతాగృహం వలె ఉంది. సుమనోలలితమై అమరావతి పట్టణం వలె ఉంది. మధుమానితమై కైఠభుని అధికారం వలె ఉంది. అమృత ఫలదమై హరిసేవనం వలె ఉంది. అంబ్రంకష పరాగమై ధనంజయుని యుద్ధం వలె ఉంది. ఖడ్గ పుండరీక విలసితమైన వైకుంఠపురం వలె ఉంది. కృష్ణ సారసుందరమై నందఘోషం వలె ఉంది. రామ మహిషీ వంచక సమించితమై లంకానగరం వలె ఉంది. గజగవయ శరభ శోభితమై సుగ్రీవ సైన్యం వలె ఉంది. నీలకంఠ హంస కౌశిక భరద్వాజ తిత్తిరిబాసురమై నారాయణ స్థానం వలె ఉంది. ఏకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితమై మహాభారతం వలె ఉంది. ఉరుతర ప్రవాహమై సూర్యరథం వలె ఉంది. బహువితత జాతి సమనస్యమై జలదకాల సంధ్యాసమయం వలె ఉంది. ఈ విధంగా నానా విధాలైన వృక్షాలతో లతలతో మృగాలతో పక్షులతో నిండి పరమ పవిత్రమై శ్రీ విష్ణు క్షేత్రమైన ఆ నైమిశారణ్యంలో సౌనకుడు మొదలైన మహామునులు స్వరలోక వంద్యుడైన శ్రీహరి సన్నిధి కోరిన వారై 1000 సంవత్సరాల పర్యంతం కొనసాగే సత్రయాగం ప్రారంభించారు. ఒకనాడు వారంతా ఉదయమే నిత్య నైమిత్తికాలైన హోమాలు నిర్వర్తించిన వారై ఆ సౌనకాది మునీంద్రులు వినయశీలుడు విజ్ఞాన విశేషం చేత వేదాలను పురాణాలను పండించుకున్నవాడు శ్రీమన్నారాయణుని సద్గుణ సమూహాన్ని సంకీర్తించేవాడు అనంతమైన కారుణ్యంతో నిండినవాడు అయిన సూతుణ్ణి ఆలోకించి ఈ విధంగా అన్నారు. సుధీమణులలో ప్రథమగణ్యుడైన సూతమునీంద్ర, నీవు బ్రహ్మాండాది పురాణాలు మహాభారతం మొదలైన ఇతిహాసాలు ఇంకా ఎన్నో ధర్మశాస్త్రాలు మీ గురువుల సన్నిధిలో చక్కగా చదువుకున్నావు. అవన్నీ మాకు వివరించి చెప్పావు. ధీమంతులైన వేదవ్యాసాది మహర్షులు దర్శించిన విశేషాలన్నీ నీ మనసులో స్ఫురిస్తాయి. ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల నీ బుద్ధికి అందనిదంటూ ఏదీ లేదు. నీవు సర్వజ్ఞుడు. గురువులైన వారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులు ఎన్నో బోధిస్తారు. ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైన కళ్యాణాన్ని కలిగించే విషయమేదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు. మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలం ఉన్నావు. ఆయా మహాగ్రంథాలలోని పరమార్థాలను కన్నావు. పెద్దల వద్ద వినదగిన విశేషాలెన్నో విన్నావు. మునీంద్ర, ఈ కలియుగంలోని మానవులందరూ సోమరిపోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు. నానా విధాలైన భయంకర వ్యాధులు వాళ్ళని పట్టి పల్లారుస్తున్నాయి. వాళ్ళు సత్కార్యములేవి చేయటానికి అసమర్థులవుతున్నారు. అందువల్ల ఏది వారి ఆత్మలకు శాంతిని ప్రసాదిస్తుందో అటువంటి మార్గాన్ని అనుగ్రహించు. ఏ మహానుభావుని అవతారం ఈ జగత్తులోని సమస్త జీవులకు ఆనందాన్ని, అభివృద్ధిని,
అందిస్తుందో, ఏ మహానుభావుని దివ్యనామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరించటం మూలాన భవబంధాలన్నీ పటాపంచలైపోతాయో, ఏ మహానుభావుని పవిత్ర చరిత్రాన్ని భావించిన మాత్రం చేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో, ఏ మహానుభావుని పాదాల నుంచి ఉద్భవించిన నదీ జలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో, ఏ మహానుభావుని చరణాలను సమాశ్రయించి సమయమీంద్రులను శాంతించి సమయమీంద్రులు శాంతి మార్గాన్ని సాధించారో, ఏ మహానుభావుడు దేవకీ వసుదేవులకు ముద్దుల బిడ్డగా జన్మించాడో ఆ వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చట పడుతున్నాం. ఓ సచ్చరిత్రుడా, అవన్నీ మాకు వినిపించు. ఓ మహర్షి, శ్రీహరి గుణ సంకీర్తనలతో నిండిన సంభాషణలు వాగ్దేవికి అలంకారాలు, సకల పాప పరిహారాలు, మృత్యుదేవతకు భయంకరాలు, భక్త హృదయాలకు సంతోషకరాలు, నిత్య కళ్యాణకరాలు. మహాత్మా కలికాల దోషాలను పారద్రోలుతూ ప్రసిద్ధులైన సత్పురుషుల ప్రశంసలందుకొన్న గోవిందుని కథలు పుణ్యలోకాలు కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడు? అనఘుడా, ఆసక్తితో ఆలకించే రసజ్ఞ హృదయాలకు పదే పదే మధురాతి మధురాలైన శ్రీకృష్ణుని కథలు వానిని ఆకర్ణించాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. ఎన్ని విన్నా మాకు తనివి తీరటం లేదు. బుధేంద్రచంద్ర, అత్యంత విస్తారము, దుస్తరము, దురంతము, దుస్సాహము అయి అనేక జన్మల నుంచి అతిశయించి అంతటా వ్యాపించి దాటశక్యం కానిదై గంభీరము కఠోరము అయిన కల్మషమని కారుచిచ్చు మహాభయంకరంగా ఉన్నది. దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్టమైన ఆనందనందనుని కథాసుధారసముతో నిండిన బ్రహ్మాండమైన వర్షధార పరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు. ధీమంతుడవైన సూత మహర్షి భయంకర పాపాలని అరణ్యాలను భస్మీభూతనం చెయ్యాలంటే శ్రీహరినామ సంకీర్తనలని దావాగ్ని జ్వాలలే కావాలి. సంసార దుఃఖాలనే మేఘాలను పారద్రోలాలంటే వాసుదేవ సందర్శనమనే వాయు సమూహమే కావాలి. పరితాపాలనే కరి సమూహాన్ని సంహరించాలంటే శ్రీమన్నారాయణ ధ్యానమనే సింహమే కావాలి. ఆరిషడ్వర్గమనే అంధకార సమూహాన్ని పటాపంచలు చెయ్యాలంటే హారిస్మరణమనే సూర్యకాంతి కావాలి. సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే విష్ణుదేవుని భక్తి అనే నావనే ఎక్కాలి. 1000 మాటలెందుకు గాని మహానుభావ, మాకు శ్రీహరి మహత్యాన్ని వినిపించండి స్వామి. అంతేకాదు, అప్రమేయుడైన గోవిందుడు మాయామానుష శరీరం ధరించి బలరామునితో కూడి మానవాతీతములైన మహావీర కృత్యాలు ఎన్నో చేశాడని వింటాము. అవన్నీ మాకు వివరంగా సెలవియ్యండి. కలియుగం రాబోతున్నదని విని ముందుగానే విష్ణుక్షేత్రమైన ఈ నైమిషారణ్యంలో దీర్ఘసత్రమనే యజ్ఞం ప్రారంభించి హరికథలు ఆలకించే అవకాశం కలిగించుకున్నాము. దైవం మాకు తోడ్పడింది. మహాసముద్రాన్ని తరించాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు లభించినట్లుగా కలికాల కలుషాలను పోకార్చాలనే కోరికతో నిరీక్షిస్తున్న మాకు నీవు కనిపించావు. ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న అనంతరం ఆధారహీనమై ఈ ధర్మం దిక్కుమాలి చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయించుతుందో వివరించవయ్యా మునీంద్ర అన్నారు. అప్పుడు
సూతుండు నారాయణ కథా ప్రశంస చేయటం. ఈ విధంగా సద్గుణ సాంద్రులైన సౌనకుడు మొదలైన మునీచంద్రులు అడగ్గా రోమహర్షుని కుమారుడు సమస్త పురాణాలను చక్కగా వివరించి చెప్పే నేర్పు కలవాడు అయిన ఉగ్రశవసుడు అనే సూతుడు ఇలా ఉపక్రమించాడు. ఏ మహాత్ముడు సర్వభూతములందు సమానభావంతో సంచరిస్తుంటాడో, ఏ మహాత్ముడు సర్వసంగ పరిత్యాగి అయి విరాగి అయి మహాయోగి అయి ఒంటరిగా అరణ్యంలో వెళ్తున్న సమయంలో తండ్రి అయిన వ్యాసుల వారు అత్యంత వాత్సల్యంతో ఓ కుమారా అని పెద్దగా గొంతెత్తి పిలిచినప్పుడు అడవిలోని చెట్లన్నీ తన్మయత్వంతో ఓయి ఓయి అంటూ ప్రత్యుత్తర రూపంగా ప్రతిధ్వనులు చేశాయో, అటువంటి సర్వభూతమయుడు తపోధనులలో అగ్రేసరుడు మహామనిషి అయిన మహానుభావునికి శ్రీ సుఖదేవునికి నమస్కారం చేస్తున్నాను. కార్యకారణాలను వశీకరించుకొని అలరారే ఆత్మతత్వాన్ని పెద్దలు ఆధ్యాత్మం అంటారు. అటువంటి ఆధ్యాత్మతత్వాన్ని సమగ్రంగా సాక్షాత్కరింపచేసే దీపం వంటిది సకల వేదాల సారభూతమైనటువంటిది, అనన్యము, అసామాన్యము, మహాప్రభావ సంపన్నము, సమస్త పురాణ రహస్యము అయిన మహాభాగవతాన్ని సంసారమని గాఢాంధకార సమూహాన్ని తరించగోరే విపన్నులకు ఉపదేశించిన అపార కృపాపయోనిధి తపోనిధిని, విశేష వివేక జ్ఞానాల పెన్నిధిని, వేదవ్యాసుల పుత్రుణ్ణి, సుధీజన స్తుతి పాత్రుణ్ణి శ్రీ శుకుణ్ణి ఆసక్తితో ఆరాధిస్తున్నాను. నరనారాయణులకు నమస్కారం చేసి పలుకుల తల్లి భారతీదేవికి మ్రొక్కి వ్యాసుల వారి పాదపద్మాలకు ప్రణామం గావించి జనన మరణ బంధాలను పటాపంచలు చేసే పవిత్ర గ్రంథాన్ని భాగవతాన్ని పలుకుతున్నాను అని దేవతలకు గురువులకు ప్రణామం చేసి సూతుడు సౌనకాదులతో ఇలా అన్నాడు. మునీంద్రులారా, సమస్త విశ్వానికి శ్రేయోదాయకమైన పరమార్థాన్ని చెప్పుమని నన్ను మీరు అడిగారు. దేనివల్ల కృష్ణుని విషయమైన ప్రశ్నలు అడగబడతాయో, దేనివల్ల అంతరాత్మకు ఆనందం చేకూరుతుందో, దేనివల్ల నిర్విరామము నిర్వ్యాజ్యము అయిన హరిభక్తి ప్రాప్తిస్తుందో అదే మానవులకు పరమధర్మం అవుతుంది. గోవిందుని యందు సమర్పితమైన భక్తి యోగం వల్ల వైరాగ్యము, ఆత్మజ్ఞానము లభిస్తాయి. ముకుందుని కథాసుధలకు దూరమైన ధర్మాలు సారహీనాలు, కైవల్యమే గమ్యస్థానమైన పరమధర్మానికి ఫలం వినబడుతూ ఉన్న ఈ ప్రాపంచిక సుఖం కాదు. ధర్మాన్ని అతిక్రమించని అర్థానికి ఫలం కామం కాదు. విషయం భోగరూపమైన కామానికి ఫలం ఇంద్రియ సంతుష్టి కాదు. జీవించి ఉన్నంతవరకే కామానికి ప్రయోజనం. తత్వ విచారం ఉన్నవాడికి నిత్య నైమిత్తిక కర్మల వల్ల లభించే స్వర్గాది సుఖం నిరర్థకం. తత్వ జిజ్ఞాసకు ధర్మ జిజ్ఞాసకు ఆ భేదాన్ని భావించిన వారు ధర్మాన్ని తత్వం అంటున్నారు. అయితే తత్వవేత్తలైన వారు అద్వయాజ్ఞానమే తత్వమని తలుస్తారు. ఆ తత్వాన్ని ఔషనీషదులు బ్రహ్మం అంటున్నారు. హైరణ్య గర్భులు పరమాత్మ అంటున్నారు. సాత్వతులు భగవంతుడు అంటున్నారు. ఉపనిషత్తులు శ్రవణం చేత సంప్రాప్తమై జ్ఞానంతోనూ వైరాగ్యంతోనూ కూడిన భక్తి యందు ఆసక్తులైన మహాత్ములు
జీవాత్మయంది పరమాత్మను దర్శిస్తారు. అధర్మానికి భక్తియే ఫలం. వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠించే మానవ ధర్మానికి భగవంతుడు సంతోషించుటయే ప్రయోజనం. తదేకాయత్తమైన చిత్తంతో నిత్యము పురుషోత్తముని లీలలు అభివర్ణించటం ఆవశ్య కర్తవ్యం. వివేకం గల మానవులు హరిస్మరణమని కరవాలంతో అహంకార పూరితమైన కర్మబంధాన్ని కోసివేస్తారు. ముకుందిని మీది శ్రద్ధ ముక్తిని ప్రసాదిస్తుంది. పుణ్యతీర్థాలను పుణ్యపురుషులను సేవించటం వల్లనే భగవంతుని కథలు వినాలనే ఉత్కంఠ ఉదయిస్తుంది. కర్మబంధాలను నిర్మూలించే కమలాక్షుని కథలను ఆసక్తితో ఆకర్ణించేవానికి మరేవీ రుచించవు. పుణ్యశ్రవణ కీర్తనుడైన పురుషోత్తముడు తన కథలు ఆలకించే భక్తుల అంతరంగాలలో నివసించి వారికి సర్వశుభాలు సమకూర్చి అశుభాలు పోకార్చుతాడు. అశుభ పరిహారం వల్ల భాగవత సేవ లభిస్తుంది. భాగవత సేవ వల్ల అచంచల భక్తి ప్రాప్తిస్తుంది. భక్తి వల్ల రజస్తమో గుణాలతో చెలరేగిన కామ లోభాదులకు లొంగక చిత్తం సత్వగుణాయత్తమై ప్రసన్నమవుతుంది. చిత్తం ప్రసన్నమైతే బంధాలు విడిపోతాయి. బంధరహితుడైన వానికి తత్వజ్ఞానం సిద్ధించి ఈశ్వర దర్శనం లభిస్తుంది. ఈశ్వర దర్శనం వల్ల అజ్ఞాన రూపమైన అహంకారం దూరమవుతుంది. అహంకారం దూరం కాగానే సమస్త సంశయాలు పటాపంచలవుతాయి. సంశయాలు తొలగిపోగానే అశేష కర్మలు నిశ్శేషంగా నశిస్తాయి. అందువల్లనే బుద్ధిమంతులైన తపోధనులు అంతరంగాలను శుద్ధి చేసుకోవటం కోసం సంసార బంధాలను త్రోసివేసి అచంచలమైన అనురక్తితో కూడిన తమ భక్తినంతా పరమానందంతో భగవంతునికే సమర్పించుకుంటారు. ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడైన పరమపురుషుడు ఒక్కడే. ఆయనే సత్వరజోస్తమో గుణాలను స్వీకరించి హరి విరించి రుద్రుడు అనే ముమ్మూర్తులు ధరించి ఈ లోకాలను రక్షిస్తూ సృష్టిస్తూ అంతం చేస్తూ ఉంటాడు. అందులో అనంత సత్వగుణ సంపన్నుడైన శ్రీహరి చరాచర ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తాడు. ఇంకా ఒక విశేషం ఉంది. పృథ్వీ వికారమైన దారువు కంటే ధూమం విశిష్టమైంది. ధూమం కంటే యజ్ఞసాధకమైన అగ్ని విశిష్టమైంది. అదేవిధంగా తమోగుణం కన్నా రజోగుణం కన్నా పరమాత్మను దర్శింపజేసే సత్వగుణము ఉత్తమమైంది. పూర్వము మహర్షులు సత్వస్వరూపుడు భగవంతుడు అధోక్షజుడు అయిన శ్రీహరిని సేవించారు. కొంతమంది సంసార సుఖాలను వాంఛించి ఇతరులను ఆరాధిస్తారు. మోక్షాన్ని కోరిన వారు మాత్రం వికృతాకారులైన భూతపతులను వదలి శాంతభావులై ఇతర దేవతలను నిందించకుండా శ్రీహరిని ఆశ్రయిస్తారు. కానీ మోక్షప్రదాత అయిన వాసుదేవుడే సేవింపదగ్గవాడు. వేదాలు, యాగాలు, యోగాలు, క్రియలు, జ్ఞానాలు, తపస్సులు, ధర్మాలు అన్నీ వాసుదేవ స్వరూపాలే. త్రిగుణాతీతుడైన భగవంతుడు వ్యక్తావ్యక్త స్వరూపుడై త్రిగుణాత్మకమైన నిజమాయ వల్ల విశ్వమంతా సృష్టించి సత్వరజోస్తమో గుణాలను అంగీకరించి గుణసహితునిలాగా విజ్ఞాన విశేషంతో విరాజిల్లుతాడు. ఒకే అగ్ని అనేక దారు ఖండాలలో విరాజిల్లుతూ పెక్కు రూపాలుగా కనిపిస్తున్నట్లు విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే తాను సృజించిన ప్రాణులన్నిటి యందు అంతర్యామి అయి ప్రకాశిస్తుంటాడు. మనస్సు వంటి సూక్ష్మేంద్రియాలతో కూడిన వాడై
గుణాత్మకాలైన భావాల ద్వారా తాను సృష్టించిన ప్రాణులలో చిక్కుపడకుండా ఆయా గుణాలను అనుభవిస్తుంటాడు. లోకాలను సృష్టించిన ఆ పరమాత్మ దేవ మనుష్య తిర్యజ్ఞోనులలో లీలావతారుడై జన్మించి లోక రక్షణం చేస్తూ ఉంటాడు అని చెప్పి సూతుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు. అనంతుడైన ఆ భగవంతుడు సమస్త భువనాలను సృష్టింప తలచి అహంకారాలతో శబ్ద స్పర్శ రూప రస గంధాలతో కూడి షోడశ కళా పరిపూర్ణుడై పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అని పంచభూతాలతో ప్రకాశమానుడై శుద్ధ సత్వస్వరూపుడై సర్వేశ్వరుడై వేల కొలది పాదాలతో, ఊరువులతో, భుజాలతో, ముఖాలతో, చెవులతో, కన్నులతో, శిరాలతో అలరారుతూ వేలకు వేలు వస్త్రాలు, భుజకీర్తులు, హారాలు, మకరకుండలాలు, మణికిరీటాలు ధరించి పరమ పురుష స్వరూపముతో యోగనిద్రా ముద్రితుడై మహాసముద్ర మధ్యమములో శయనించి ఉంటాడు. అదే అన్ని అవతారాలకు మూల విరాట్ అయిన ఆదినారాయణుని దేదీప్యమానమైన దివ్య రూపం. ఆ దివ్య రూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు సందర్శిస్తారు. శ్రీమన్నారాయణ దేవుని నాభికమలం నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి అవయవ స్థానాల నుంచి సమస్త లోకాలు ఆవిర్భవించాయి. ఆదినారాయణ దేవుడు మొదట కౌమారమనే స్వర్గాన్ని ఆశ్రయించి సనకసనందాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ బ్రహ్మణ్యుడై చరించాడు. రెండవసారి యజ్ఞవరాహ దేహం ధరించి విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భూమండలాన్ని ఉద్ధరించాడు. మూడవ పర్యాయం నారదుడనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్ణవ ధర్మాన్ని బోధించాడు. నాలుగో అవతారంలో ధర్ముడను వానికి మూర్తియందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతి కోసం అపారమైన తపస్సు చేశాడు. ఐదోది కపిలావతారం. దేవహూతి కర్ధములకు జనించి అసురి అనే బ్రాహ్మణుడికి తత్వ నిరూపకమైన సాంఖ్యాన్ని ఉపదేశించాడు. ఆరో అవతారంలో అత్రి అనసూయలకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్య ప్రబోధించాడు. ఏడవ పర్యాయం యజ్ఞుడు అనే నామంతో రుచికి, అకూతికి కుమారుడై యమాది దేవతలతో స్వయంభువ మన్వంతరాన్ని సంరక్షించాడు. ఎనిమిదో రూపంలో నాభికి మేరుదేవిని దేవి యందు ఋషభుడై ప్రభవించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు. తొమ్మిదవ జన్మలో ఋషుల ప్రార్థన మన్నించి పృథు చక్రవర్తి అయి భూదేవిని గోవు గావించి ఔషధులను పితికాడు. పదవదైన మత్స్యావతారం దాల్చి సాక్షుష మన్వంతరంలో సంభవించిన జలప్రలయంలో నావపై నెక్కించి వైవస్వంత మనువును కాపాడాడు. 11వ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునిగిపోతున్న మందర పర్వతాన్ని నేర్పుగా వీపుపై ధరించాడు. 12వ అవతారంలో ధన్వంతరి అయి దేవదానవులు మదిస్తున్న పాలసముద్రంలో నుంచి అమృత కలశం ఆస్థాన ధరించి సాక్షాత్కరించాడు. 13వ అవతారంలో మోహిని వేషంతో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచిపెట్టాడు. 14వసారి నరసింహమూర్తి అయి ధూర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపుమాపాడు. 15వ అవతారంలో మాయా వామనుడై
బలిచక్రవర్తిని 3 అడుగులు దానమడిగి ముల్లోకాలు ఆక్రమించాడు. 16వ మారు పరశురాముడై రౌద్రాకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను 21 మారు సంహరించి ధాత్రిని క్షత్రిహీనం కావించాడు. 17వసారి వేదవ్యాసుడై అల్పప్రజ్ఞులైన వారి కోసం వేదశాఖలను విస్తరింప చేశాడు. 18వ పర్యాయం శ్రీరాముడై సముద్రబంధనాది వీర కృత్యాలు ఆచరించి దేవకార్యం నిర్వర్తించాడు. 19వ అవతారంలో బలరాముడుగా, 20వ అవతారంలో శ్రీకృష్ణుడుగా సంభవించి భూభారాన్ని హరించాడు. 21వసారి బుద్ధుడై మధ్యగయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరిచి పరాజితులను చేస్తాడు. 22వ పర్యాయం కల్కి రూపంతో విష్ణుయసుడనే విప్రునికి కుమారుడై జన్మించి కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని పలికి సూతుడు ఇంకా ఇలా అన్నాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.